మోతే మండలం పరిధిలోని నామవారం గ్రామంలో ఈపీఐఎల్ కంపెనీ సహకారంతో నామవారం గ్రామంలో పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయడం గ్రామ ప్రజల అదృష్టమని కొనియాడారు. పల్లె దవాఖానా సదుపాయానికి 7,50,000 రూపాయలతో టైల్స్, ఫర్నిచర్, బెడ్ వాల్స్, కిటికీలు తదుపరి సదుపాయాలను కల్పించడం గ్రామ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తాండు మల్సూర్, మాజీ ఎంపీటీసీ పాలకూరి ఎల్లాలయ్య, గాయం వెంకటరెడ్డి, ఏఎన్ఎం అలివేలు, భూమి దత్తతలకు సన్మానం, దాతలు సరసాని చిన్న వెంకటరెడ్డి, సత్యరెడ్డి, పూలమ్మ, రంగమ్మ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వీరారెడ్డి, సత్యరెడ్డి వారి ఈ స్థలాన్ని ఆ రోజులు ఏంటంటే హాస్పిటల్కు నిర్మించటానికి ఎక్కడ స్థలం దొరకటాలే మీరు అనంటే ఆ రోజు ఏంటంటే నేను ఎంపీటీసీ గుండి, దైదలింగే సర్పంచ్ గుండి ఇద్దరం కూడా కలిసి వారిని ఏంటంటే కృషి చేసి మీరు ఎట్టనైనా ఈ స్థలాన్ని ఇవ్వాలి, మీరు ఇచ్చినట్టుకుంటే ఈ హాస్పిటల్ మన దగ్గర నామవరం గ్రామంలో నిలబడిపోతుంది, ప్రజలకు ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఇవ్వాలని కృషి చేసి వారిని ఏంటంటే దామోదర్ రెడ్డితో సహా కృషి చేసి ఆ గవర్నమెంట్కు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఈ హాస్పిటల్ని నిర్మించారు. కాబట్టి ఏంటంటే వారు ఈరోజు వారికి ఏంటంటే కంపెనీ వాళ్ళు దీన్ని డెవలప్మెంట్ చేసినందుకు వారిని ఈరోజు ఏంటంటే తీసుకొచ్చి కృషి చేసినందుకు ధన్యవాదాలు చెప్పుతూ నేను ముగిస్తున్నాను. ఏం కాదు అయిపోయి వచ్చిన సమయం వచ్చి హాస్పిటల్ చూడటానికి లాస్ట్ పెడతారు సన్మానం, లాస్ట్ పెడితే సన్మానం 90 ఏళ్ళ సరిపోతులేక తీసేయండి ఎందుకు మీరు ఈ వయసులో ఇబ్బంది ఫోటో తీసినాక నీకు దండం. డాక్టర్ గారు ఈ ల్యాండ్ ఓనర్స్ ఏదిగా పాపం వాళ్ళు అయిపోయింది ఇది అడ్డగుంటుంది. సరిపోతులేండి మీరందరూ పక్కన నామగారు ఇటు చూడాలి, అట్ట పట్టుకో చాలిగా నువ్వు పక్కకు రా. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఇది ప్రభుత్వం నిర్మించింది. ఇటు హాస్పిటల్కి స్థలదాతగా సరసాని వీరారెడ్డి వారసులు
సరసాని చిన్న వెంకటరెడ్డి, రంగారెడ్డి, సరసాని సత్తిరెడ్డి, కుంట్ల నారాయణ రెడ్డి గారు 6 గుంటల భూమి స్థల దాతగా ఇచ్చినారు. తర్వాత ఇప్పుడు అంటే మైనర్ రిపేర్ క్రింద పిఐఎల్ కంపెనీ వాళ్ళు పైప్ లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వాళ్ళు మైనర్ రిపేర్ కింద సుమారుగా 7,50,000 రూపాయలతోటి మొత్తం హాస్పిటల్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఇదొకటే కాకుండా మా స్కూల్ని, హై స్కూల్ కావచ్చు, ప్రైమరీ స్కూలు, మా గ్రామానికి చాలా వాళ్ళు అంటే కంపెనీ వాళ్ళు మంచిగా పనిచేస్తున్నారు, మంచిగా డెవలప్మెంట్ చేస్తున్నారు. వాళ్ళకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఇంకా మాకు మా హాస్పిటల్ని చుట్టూ పారిగోడ కానీ ప్లస్ మరియు అంటే వెయిటర్స్ కూర్చుని వెయిటింగ్ హాలు ఇవన్నీ నిర్మించాలని మేము వాళ్ళని కోరటం జరిగింది. వాళ్ళు కూడా దాన్ని త్వరలో నిర్మిస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళు మాకు సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు వాళ్ళకి తెలియజేస్తున్నాము. అలాగనే ఇక్కడికి వచ్చిన మండల డాక్టర్ గారికి, ఇక్కడ ఉన్న ఏఎన్ఎం సూపర్వైజరు, మా ప్రజలకు, ఆశా వర్కర్స్కి మంచిగా సేవలు అందిస్తున్నందుకు వాళ్ళకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వాళ్ళు ఇంకా మా ప్రజలకు సేవ చేస్తూ మాకు మంచిగా అంటే వాళ్ళ ఒక వైద్య సహకారాలను అందించవలసిందిగా కోరుచున్నాం.